ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. తులారాశి వారికి జనవరి 2 గురువారం ఊహించని సమాచారం మరియు జాగ్రత్తలు. ఈ రాశి జాతకులకు ఏ విధమైన ప్రభావం ఉండబోతుందో, శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఈ రోజు మీకు సాధారణమైన రోజు అవుతుంది. పవిత్ర పనులకి సన్నాహాలు పూర్తి స్వింగ్లో ఉంటాయి. మీరు పూర్తి ఉత్సాహంతో నిమగ్నమై ఉంటారు. కుటుంబం మరియు వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. వ్యాపారం చేసేవారు మీ ఆస్తి విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు కార్యాలయంలో పనికి సంబంధించిన ఏదైనా ప్రధాన నిర్ణయం తీసుకోవచ్చు. అనేక నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటారు. సహోద్యోగులు మరియు ఉన్నత అధికారుల నుండి సహాయాన్ని పొందవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామ్యం మరియు బంధువుల నుండి సహాయాన్ని పొందవచ్చు. ప్రేమ మరియు శృంగార ఆలోచనలు మనసులో మరియు హృదయంలో నడుస్తూనే ఉంటాయి. మీరు జ్ఞానం చుట్టూ ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని సరిగ్గా నడిపిస్తారా అని సందేహించకండి. విద్యార్థులు ఇతర కార్యకలాపాల వైపు మొగ్గు చూపిస్తారు. మీ జీవిత భాగస్వామ్యమైన నుండి సమయాన్ని కోరుకోవచ్చు. కాబట్టి దినచర్యను నిర్వహించండి. అంటే వారు మీతో సమావేశాన్ని మరియు మాట్లాడటానికి వారి కోరికను వ్యక్తం చేయవచ్చు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. యోగా, ప్రాణాయామం చేయండి. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. ఏకాగ్రతతో కష్టపడితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల పట్ల ఆప్యాయత పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని పొందవచ్చు. సహోద్యోగి తప్పు చేస్తే అతన్ని క్షమించి ప్రేమగా అతనికి వివరించండి. ఇంటి అవసరాలను జాగ్రత్తగా చూసుకోండి. ఈ రోజు మీకు సంతోషకరమైన రోజుగా ఉంటుంది. మీ మనసులో ఏదైనా సమస్య ఉంటే అది కూడా పరిష్కరించబడుతుంది. మీరు మీ పిల్లల పట్ల కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే వారి స్వభావంలో చిరాకు చదువుల సమస్యలను కలిగిస్తుంది. మీరు వ్యాపార ప్రయోజనాల కోసం ఒక యాత్రకు వెళ్ళవచ్చు. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరైనా చెప్పినా నమ్మడం మానుకోవాలి. బంధువులు ఇంటికి వస్తారు. ఆనందంతో సంబంధాలు కొనసాగిస్తారు. నిబంధనల ప్రకారం పనులు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపడం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది. ఫైనాన్స్కి సంబంధించి నిలిచిపోయిన పనులు కూడా ఈరోజు పూర్తి కాబడతాయి. ఏదైనా సభ్యుని వైవాహిక జీవితంలో అసమ్మతి కారణంగా ఆందోళన ఉంటుంది. కోపం, ఆవేశం కంటే ఓర్పుతో, సంయమనంతో పరిస్థితులను ఎదుర్కోవడం అవసరం. యువత చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. లేకపోతే మీ చదువులు మరియు వృత్తిలో అడ్డంకులు ఏర్పడతాయి. మీ పని విధానాన్ని కూడా మార్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మంచిది. దీనివల్ల ఎక్కువ కష్టపడి తక్కువ లాభం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. కుటుంబంతో గడిపిన సమయం అందరినీ సంతోషపరుస్తుంది. కొన్ని అపార్థాల వల్ల ప్రేమ సంబంధాలు తెగిపోతాయి. ఒకరికొకరు విశ్వసించండి. శరీరం మరియు మనసు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా సహాయం చేసుకోండి. దీంతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇతరులు చెప్పే ప్రతిదీ నమ్మకండి. అదేవిధంగా చెడు సాంగత్యాలకు దూరంగా ఉండండి. వీరి వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కొన్ని అపార్థాల వల్ల మీ సంబంధాలు కూడా తెగిపోవచ్చు. ఈ రాశివారు ముఖ్యంగా చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. లేకపోతే మీ చదువులు, వృత్తిలో అడ్డంకులు ఏర్పడతాయి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఇదే విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవటానికి ఈ వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.